వాళ్ళ వీడియో వచ్చారు వన్ ప్లస్ N6 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది? అరే కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈజీగా చెప్పిస్తారు. ఒక చిన్నగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో చెప్పండి మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే పక్కా చేయండి. వన్ ప్లస్ N6 8,000 మిలియంపేర్ బ్యాటరీతో పాటు అయితే వచ్చేసింది. సో, ఫస్ట్ హైలైట్ చూసుకుందాం. మెయిన్ హైలైట్ ఏందంటే మీడియా డైమెన్సిటీ 63, 60 ఎఫ్ఎక్స్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. పెద్ద బ్యాటరీ, సూపర్ చార్జర్ 45 వాట్స్ చార్జర్. సో, ఛార్జింగ్ అయితే టైం పడతది. 45 వాట్స్ చార్జర్, 8,000 మిలియంపేర్ బ్యాటరీ ఛార్జింగ్ టైం పడతది. ఈజీగా 60 మంత్స్ దాకా కూడా ఏ ప్రాబ్లమ్ లేదనేసి అయితే అంటారు. ఇక్కడ మంచి విషయం ఏందంటే వేపర్ కూలింగ్ టెంపరేచర్‌తో పాటు వస్తది. అంటే హీట్ ఏదైతుందో రెగ్యులేట్ చేస్తది. ఏఐ ఎన్హాన్స్ 50 ఎంఎస్ కెమెరా 60 ఎఫ్‌పిఎస్ దాకా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. డ్యూయల్ వీడియో మోడ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పాటు డిస్‌ప్లే వస్తుందన్న. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వన్‌ప్లస్ వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసుకుంటేనేమో 4 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికైతే 22,000 ఉంది. ఇక్కడ లిమిటెడ్ టైమ్ ఆఫర్ అనేది పెట్టిర్రు. రికార్డింగ్ చేసడానికి 12 అవర్స్ టైమ్ ఉందన్నమాట. లిమిటెడ్ టైమ్ ఆఫర్ అని. 6 జీబీ ర్యామ్ వేరియంట్ తీసుకుంటేనేమో 24,000కి వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ 2 కలర్ ఆప్షన్స్ ఉన్నవి. మింట్ గ్రీన్ అండ్ ఫ్రెష్ మింట్‌తో పాటు కూడా వస్తుంది. 2 ఆప్షన్స్‌లో కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చన్నా ఈ వెబ్‌సైట్ కాకుండా వేరే వెబ్‌సైట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు అమెజాన్‌లోకెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చన్నమాట. వాల్యూ ఫర్ మనీ అట యాహ్! ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో ఇప్పుడున్న ప్రైస్ కేటగరీకి ఆఫర్స్ అప్లై చేసినాక 20,000కి వస్తుంది అంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ తీసుకోవచ్చు. మంచి స్టాండర్డ్స్‌తో పాటు కూడా వస్తుంది. కొన్ని స్పెసిఫికేషన్ చూపించేస్తాను ఇక్కడ. సో, వెయిట్ ఎక్కువుంది. 8000 మిల్లీ బ్యాటరీ థిక్‌నెస్ అండ్ వెయిట్ ఇంక్రీజ్ అయితది. అదొకటి కన్ఫర్మ్. హెచ్‌డీ రిజల్యూషన్‌తో పాటు కూడా వస్తుంది. హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ అండ్ పిక్సెల్స్ కొంచెం తగ్గినందుకు 254 పిక్సెల్స్ పర్లేదు యాక్సెప్ట్ చేసుకోవచ్చు. 120 రిఫ్రెష్ రేట్‌తో పాటు వస్తుంది. ఓకే ప్రాసెసర్ అన్నమాట. బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ అన్నమాట. ఆక్సిజన్ ఓఎస్ 16 అండ్ ఇక్కడ 8000 మిల్లీ బ్యాటరీ చెప్తున్నా ఈజీగా బేసిక్ అండ్ యావరేజ్ యూజర్‌కి 2 గాని, 3 డేస్ గాని ఈజీగా వచ్చేస్తది. 3 డేస్ పక్కా చెప్తున్నా. హెవీ యూజర్‌కైతే మాత్రమే ఈజీగా 8000 మిల్లీ బ్యాటరీ అయినా సరే కూడా ఈజీగా 2 డేస్ వస్తాయి. మరి ఎక్స్‌ట్రీమ్‌లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా సరే కూడా ఫుల్ డే వచ్చేస్తది. అప్పుడు మంచిగా బ్రేక్ ఇచ్చినా కూడా. రివర్స్ ఛార్జింగ్ ఇచ్చిర్రు 5 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఉంది. లైక్ టీడబ్ల్యూఎస్‌కి, నెక్ బ్యాండ్‌లకి ఏమన్నా వైర్‌లెస్ డివైస్ చిన్న చిన్న వాటికి వీటికి సరిపోతే బైపాస్ ఛార్జింగ్‌తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్ సీమోస్ సెన్సార్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 1080p 60 ఎఫ్ఎస్ రికార్డింగ్స్ అయితే ఇప్పించిర్రు 6 జీబీ ర్యామ్ వేరియంట్‌కి అనమాట. సో, ఇదొక్కటి నాకు మైనస్ అనిపించింది. 6 జీబీ ర్యామ్ వేరియంట్‌కే 1080p రికార్డింగ్. ఇది పెద్ద మైనస్ అనిపించిందనమాట సో, ఇదొక పెద్ద డ్రాబ్యాక్ అనుకోవచ్చు. 4 జీబీ ర్యామ్ వేరియంట్‌కైతే లేదు. ఇంకొక 30 ఎఫ్‌పిఎస్‌లో రికార్డింగ్ చేయాల్సొస్తది తక్కువ పెట్టినా సరే కూడా. సో, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అది 30 ఎఫ్‌పిఎస్ లెక్క వస్తున్నాయి. సో, అవి మెయిన్ అనమాట అదొకటి నాకు కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. తప్పించి మిగతాదంతా కూడా పర్లేదు బాగానే ఉంది. ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఇంకోటి 30, 60 ఎఫ్‌పిఎస్ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటారా అంటే మాత్రమే మీకు జర వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోను. తీసుకొచ్చానా అంటే యాహ్! తీసుకోవచ్చు. బానే ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌కి ఏమైనా ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయంటే ఎగ్జాక్ట్ ఇదే ప్రైస్‌కి అయితే ఆల్టర్‌నేటివ్స్ లేవు గానీ వేరే ఉన్నాయి. ఇక్కడ ఫోన్స్ చూసుకుంటే మాత్రం వివో నుంచి అన్నమాట. సో, వివో వాళ్ళది వివో టీ5 ఎక్స్ అనమాట 7200 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తది. తక్కువ ప్రైస్‌కొస్తుంది. బేస్ వేరియంట్ ఇది. 23,000 వస్తుంది. కొన్ని హైలైట్ చూసుకోవచ్చు. 7400 ప్రాసెసర్‌తో పాటు వస్తుంది. 13 మెగా కెమెరాతో పాటు కూడా వస్తుందన్నమాట సెల్ఫీ. నెక్స్ట్ చూసుకుంటే ఒప్పో అని వచ్చామన్నా ఒప్పో వాళ్ళు ఒప్పో K13 5G ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. ఇక్కడ హైలైట్ చూసుకుంటే 7000 మిల్లీ బ్యాటరీ, 50 ఎంఎస్ కెమెరా, 60 ఎంఎస్ సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. ఇది కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళు మోటరోలా G57 పవర్ అన్నమాట. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 7000 మిల్లీ బ్యాటరీ అండ్ ఎల్‌ఈడీ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ ఆఫర్స్ అప్లై చేస్తే అయితే మంచి డిస్కౌంట్ వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఐక్యూ నుంచి ఐక్యూ వాళ్ళ జీ లెవెల్ 5G స్మార్ట్ ఫోన్ అనమాట. ఇది 23,000కి ఉంది. అండ్ ఇక్కడ 4K రికార్డింగ్ వస్తుంది మీకు. అండ్ 7000 మిల్లీ బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. 6 జీబీ ర్యామ్ వేరియంట్ అనమాట. నెక్స్ట్ సామ్సంగ్ నుంచి ఇదైతే రీసెంట్‌గా వచ్చింది. సామ్సంగ్ గెలాక్సీ M47 5G స్మార్ట్ ఫోను. ఇక్కడ మోడల్ చూసి 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో పాటు కూడా వస్తుంది. LPDDR5 ర్యామ్, ఎఫ్ఎస్ ఇవ్వబడిన స్టోరేజ్, AMOLED డిస్ప్లేతో 50 మెగా కెమెరా, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు కూడా వస్తుందన్నమాట. కూడా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు కూడా వస్తుంది. సో, ఈ లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వన్‌ప్లస్ N6కి చాలా గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. కాబట్టి ఇదెక్కడ గెలుస్తుందంటే మాత్రమే బ్యాటరీ కెపాసిటీ ఎక్కువొస్తుంది కానీ, మిగతా వాడి కాడ మైనస్ అవుతుందనుకోవచ్చు. అండ్ ఇంతకుముందు చెప్పిన సామ్‌సంగ్ వాళ్ళ చార్జర్ అయితే ఇయర్ బడ్స్ చార్జర్‌కి ఎక్స్‌ట్రా ₹1000 పెట్టుకోవాల్సొస్తదనమాట. సో, అదొకటి తప్పించి మిగతా అంతా కూడా ఆహ్, పర్లేదు గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి. తీసుకోవచ్చనా అంటే మాత్రమే యాహ్! ఆఫర్స్ అప్లై చేసినంక 20,000కి వస్తుందంటే తీసుకోవచ్చు. లేదన్నా కెమెరా క్వాలిటీ కావాలంటే లిస్ట్‌లో స్మార్ట్ ఫోన్స్ అవి కూడా ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేట్ చూసారు అండ్ ఆల్సో హైలైట్ చూసారు. మీ ఒపీనియన్స్ ఏంటి దీని మీద? కింద కామెంట్ చేసుకోవచ్చు. మీ వీడియో నచ్చి మంచి అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.